అప్పం రెడీ చేస్తున్నానండి. మినపప్పు ఎక్కువ వేసి చేసే అప్పం ఇది. బాగా రుచికరంగా ఉంటుంది. రైస్ తక్కువ వేసి మినపప్పు ఎక్కువ వేయండి. చాలా మంచి రుచికరంగా ఉంటుంది. దాంట్లో చట్నీ కూడా టమాటాల చట్నీ చేశాను. బాగా మంచి రుచికరంగా ఉంటుంది. స్పెషల్గా ఇలా పల్చగా నీళ్ళు లాగానే ఉంటుందండి. అప్పంకి ఇలా పల్చగానే కలుపుకోవాలి. మనము ఇట్లా గరిటెతో ఇట్లా అనకూడదు. ఇప్పుడు చూడండి, చక్కగా అట్లే వచ్చేస్తాయి, నీట్గా వచ్చేస్తుంది. గుండ్రంగా మనం తిప్పడం ఇందులో ఉండదు కాబట్టి ఎలా పడితే అట్లే ఆకారంలో వస్తుంటాయి. చూడండి ఎంత చక్కగా చిన్న అప్పాలు వస్తున్నాయో. మినపప్పుతో చేసే మంచి అప్పము. ఫస్ట్ టైం అండి. ఒకసారి బియ్యం తక్కువ వేసేసి ఎక్కువ మినపప్పు వేసేసాను. ఆ తర్వాత నాకు దోశలు మనము వేసి తిప్పినట్టుగా రావడం లేదు. చూశాను, అదే చాలా బాగుంది ఇది ఉండు అని చెప్పి అట్లే పల్చగా ఇట్లే వేశాను. చాలా రుచికరంగా ఈ విధంగా మంచి టేస్ట్తో వచ్చినాయి మినపప్పు ఎక్కువ ఉండడం వల్ల. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. దానికి టమాటాలు కొబ్బరి వేసేసి టమాటా చట్నీ చేసేసాను. ఇందులో మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చక్కగా ఉంటుంది. ఓకేనా?